ఇంకొకటి ఫిట్స్ మందులు ఎన్ని రోజులు వాడాలి. రకరకాల ఫిట్స్ కూడా ఒకటే రకం ఫిట్స్ ఉండదు, రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏముందని తెలుసుకున్న తర్వాత ఫిట్స్ మందులు వాడాలి. దానికి సంబంధించిన మందులు కూడా వేరే ఉంటాయి. అన్ని రోగాలకి ఒకే రకం మందు ఉండదు, అలాగే అన్ని ఫిట్స్కి ఒకే రకం గోళీ ఉండదు. డిఫరెంట్ మందులు ఉంటాయి. ఆ మందు ఏందనేది మనం తెలుసుకోవాలా. సో ప్రాపర్గా డయాగ్నోసిస్ రావడానికి కొన్ని స్కాన్స్ అవసరం పడతాయి. ఎలక్ట్రోఎన్సెఫ్లోగ్రామ్ అంటారు, అది అవసరం పడుతుంది. కొంతమందికి ఓన్లీ టెంపరీగా ఫిట్స్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెలెక్ట్రోలైటీమియా అంటారు. ఎలక్ట్రోలైట్ సరిగా లేకపోవడం వల్ల, కాల్షియం అబ్నార్మాలిటీ వల్ల, షుగర్ అబ్నార్మాలిటీ వల్ల, డ్రింక్ చేసే వాళ్ళలో కొంచెం డ్రింక్ ఎక్కువ తక్కువ అవడం వల్ల, ఇలా కారణాలు 100 రకాలు ఉంటాయి. అప్పుడు ఎప్పటికీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో ఎగ్జాక్ట్ కాజ్ అనేది దేని వల్ల అవుతుంది ఫిట్స్ వస్తుంది కారణం అనేది తెలుసుకున్న తర్వాతనే మనం ప్రాపర్గా ఏ మందు వాడాలని తెలుసుకోవచ్చు. ఆ మందే మనం వాడాలి. ఇక్కడ ఒక న్యూరాలజిస్ట్ లాగా నేను ఒక రిక్వెస్ట్ ఉంది నా నుంచి మీ అందరికీ. చాలామంది యంగ్ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఫిట్స్ వచ్చింది, మా అమ్మాయికి పెళ్లి చేస్తే ఏమైనా అవుతుందా, లేదు ఏమైనా ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుందా అనేది. అలాగే అబ్బాయి వాళ్ళ సైడ్ కూడా పెళ్లి చేసుకోవడానికి కొందరైతే పెళ్లి చేసుకొని కూడా అమ్మాయిలను వదిలేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది చాలా తప్పు. ఎందుకంటే అదే మన చెల్లికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే మనం వదిలేయడం అనేది చేయము. ఫిట్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా మెడిసిన్, ప్రాపర్గా డయాగ్నోసిస్ కారణం అనేది తెలుసుకొని దానికి మందు వాడుకుంటే ప్రాపర్గా మంచి అయిపోతారు పేషెంట్స్. అయితే ఈ సిచ్యువేషన్ మొత్తంలో ఒక రీజన్, ఒక పర్టికులర్ వెరైటీ ఉంటుంది. దాన్ని సూడో సీజర్స్ అంటారు. చూడ్డానికి మొత్తం ఫిట్స్ లాగే పేషెంట్ బిహేవ్ చేస్తాడు, కానీ అది ఫిట్స్ కాదు. దానికి ఫిట్స్ గోళీలు కూడా పనిచేయవు. సో అది కూడా ఒకసారి మనకు ఫిట్స్ లాగా అనుకొని దానికోసం ఫిట్స్ మందులు 10 సంవత్సరాలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ప్రాపర్గా కాజ్ ఏంటి, దేనివల్ల ఫిట్స్ వచ్చింది, దానికి ఏం మెడిసిన్ వాడాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ప్రాపర్గా ఒక న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళి, మీ దగ్గర ఎవరున్నా ఇంటి పక్కన చుట్టుపక్కన ఎవరు న్యూరాలజిస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మంచిది. లేదా మీరు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే నా హాస్పిటల్ కూడా మీరు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.